సో మన KFC చికెన్ టేస్ట్ చేసి చెప్తాం ఎట్లా ఉందనేది. ఓకేనా? తిందామా? సో మా పిల్లలు అడిగిరు పొద్దున KFC చికెన్ కావాలని, టీవీలో చూసిరు KFC చికెన్ కావాలని అడిగితే సో ఇవైతే ఇంట్లో రెడీ చేసినాం. ఆమెకు చూపెట్టు, దేవుకు చూపెట్టు, దేవి తింటుందిగా దేవుకు చూపెట్టు. నువ్వు తినమ్మ, నువ్వు తిను. అక్కడ చూడు. ఏమైందిరా? సరే సరేలే తీసుకొద్దాం. బయటకు వద్దు కానీ బయటకు తీసుకోవాలంటే మన KFC ఇక్కడ దగ్గర ఏం లేవు, సిటీకి పోవాలి తీసుకురావాలి. KFC ఇక్కడ ఏడుంది, ఇంట్లోనే చేసుకుందాంలే. సరేనా? A few minutes later. పిల్లలు KFC చికెన్ అడిగారని చెప్పి బయటకి షాప్కి వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చిన. చికెన్ మొత్తం లెగ్ పీసులు కొట్టుకొచ్చిన, అట్లాగే కొంచెం పెద్ద పెద్ద ముక్కలు అయితే కొట్టించుకొచ్చిన. సో 7 చికెన్ ముక్కలు అయితే తీసుకొచ్చిన అనమాట. సో ఇది దాదాపు కేజీ ఉంటుంది మొత్తం కలిపి. సో దీంతో నేను KFC చికెన్ చేసి అయితే మా పిల్లలకు పెట్టేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మాకు షాప్స్ అయితే అవైలబుల్ ఉండవు KFC చికెన్ షాప్లో. సో ఇవి ఇంట్లోనే చేసి పెడదాం అనుకున్నాను. ఓకే, వీడియో నచ్చితే లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్లోకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్లో పెట్టేసుకోండి. ఓకే, ఉప్పు, కారం, పసుపు, ఇది మిరియాల పొడి, అల్లం పేస్ట్, సోయా సాస్ అండ్ వెనిగర్. ఇది వెనిగర్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా పిల్లలు KFC చికెన్ అడిగిర్రు. సో KFC చికెన్ అయితే మనకు అందుబాటులో దొరకదు కదా. సో మనకు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇక్కడ వరకు రాదు, ఎందుకంటే మాకు సిటీకి చాలా దూరం ఉంటుంది ఊరు. సో అందుకని చెప్పేసి నేనే బయటికి వెళ్ళిపోయి చికెన్ తీసుకొని వచ్చిన అనమాట. మొత్తం చికెన్ లెగ్ పీసులు కొట్టించుకొని వచ్చిన. సో KFC చికెన్ చేద్దామని. చికెన్ ఈమె కూడా చికెన్ లెగ్ పీస్ కావాలంట. సో నేనైతే వాళ్ళ కోసం KFC చికెన్ చేస్తున్నాము. సో చికెన్ చేయడం కూడా మేము KFC చికెన్ ఇంతవరకు ఎప్పుడు చేసుకోలేదు. సో నేను KFC చికెన్ చేయడానికి అయితే ఇగో చికెన్ లెగ్ పీస్లు అయితే కొట్టించుకొని వచ్చిన. సో 5 తీసుకొచ్చిన. సో మేమైతే ఉన్నది ముగ్గురము, మా వైఫ్ అయితే ఎలాగో తినదు కాబట్టి మేము ముగ్గురమే తింటాము. సో ఇవి 5 పీసులు కొట్టించుకొచ్చినాము, ఇంకోటి 2 ఈ పీసులు కొట్టించుకొచ్చినాము. సో ఇదేంటంటే అసలు మేము ఇంతవరకు KFC చికెనే తినలేదు. యాక్చువల్లీ నేను కూడా తినలేదు, సిటీకి చాలాసార్లు వెళ్ళినా కానీ KFC చికెన్ తిందాం అనుకున్నా కానీ అసలు ఎప్పుడు కుదరలేదు, తినలేదు. సో బయట కూడా కాస్ట్ ఎక్కువ అనమాట, చికెన్ కాస్ట్. KFC చికెన్ అంటేనే తెలుసు కదా ఎట్లుంటుందో రేట్ దాన్ని. సో అదే ప్రిపరేషన్ మేము ఇంట్లో చేస్తున్నాము. సో ఇంట్లో చేసుకుంటే మనకు తక్కువ బడ్జెట్లో హ్యాపీగా తినొచ్చు అనమాట. ఓకేనా? సో అందుకని అయితే ఇప్పుడు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. చూడండి, ఇవి దానికోసం అయితే నేను చికెన్ తీసుకొచ్చిన. ఇది KFC చికెన్ చేయడానికి చికెన్ తీసుకొచ్చినాను. ఈ చికెన్ కూడా మంచిగా కొట్టించుకొచ్చినాయి, ఇట్లా ముక్కలు ముక్కలు కట్ చేయించుకొచ్చినాయి ఇవి. సో కట్ చేయించి ఇప్పుడే ఇందాకనే వాటర్లో వాష్ చేసి తీసుకున్నాను అనమాట. సో ఈ ప్రిపరేషన్కి అయితే ముందు మనము ఇక్కడ వచ్చేసి ఇది చూసిరు కదా. సో జస్ట్ ఉప్పు, కారం, పసుపు, అట్లాగే మన మిరియాల పొడి. సో వీటితోనైతే మనము దీన్ని ఫస్ట్ మిక్స్ చేసేసి ఒక 2-3 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమేమి వేస్తున్నాను అనేది. సో మనకైతే ఇది ఎట్లా వస్తుంది అనేది తెలియదు, ఇది నిజంగా చాలామంది చేస్తున్నారు కదా. సో అందుకని మేము కూడా చేస్తున్నాము. సో మంచిగా వస్తుందా రాదా ఇంతవరకు అయితే తెలియదు కాబట్టి సో ఈ వీడియోతో అయితే మనకు ప్రూవ్ అవుతుంది. ఓకేనా? సో దీంట్లో నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నా. సాల్ట్, ఉప్పు అది అని సాల్ట్ అనుకున్నా. సో ఇది కొంచెం 1 స్పూన్ అంతా కారం, దీంట్లోకి కొద్దిగా పసుపు, కనిపిస్తుంది ఇవి పసుపు, అట్లాగే మిరియాల పొడి, ఇవన్నీ వేసేసినా కదా. సో ఇప్పుడు దీంట్లోకి
అల్లం పేస్ట్ వేస్తున్నా. అల్లం పేస్ట్ సో కొంచెం అల్లం పేస్ట్ వేసేసిన. ఇంకోటి సోయా సాస్. ఇది సోయా సాస్ మా ఇంట్లో ఉంది, అప్పుడప్పుడు నూడిల్స్లో వాడుతూ ఉంటాం అనమాట. అది కారం ఉండదు. సోయా సాస్ అట్లాగే యాక్చువల్లీ నిమ్మకాయలు వేసుకోవాలి. నిమ్మకాయలకు బదులుగా మేము ఇంట్లో వెనిగర్ ఉంది కాబట్టి వెనిగర్ వేసేస్తున్నా. ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసేద్దాం. ఓకేనా? ఈ చికెన్ ముక్కలకు మంచిగా పట్టించేసి ఈ పేస్ట్ అనేది చూపిస్తా. మంచిగా కలిపేద్దాం దీన్ని. చికెన్ ముక్కలకు మంచిగా పట్టేయాలి ఇది మసాలా. మనం కేఎఫ్సి చికెన్ చేసుకునేటప్పుడు అయితే ఇగో ఈ ముక్కలకి మంచిగా పట్టేయాలి ఇది మసాలా అనేది. సో ఫ్రెండ్స్, ఇగో మసాలా మొత్తం అయితే ఇట్లా కలిపేసిన. చూసిరు కదా, ఇగో మొత్తం మసాలా మంచిగా పట్టి చేసిన. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. డీ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఒక 4 hours వరకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కేఎఫ్సి చికెన్ కోసము పిండి ప్రిపేర్ చేసుకుందాము. ఈ పిండే మెయిన్ అనమాట. సో మనం ఆ చికెన్ ముక్కలు మొత్తం ఈ పిండిలోనే తడపాలి. సో దానికోసం అయితే నేను మైదా పిండి తీసుకున్నా. సో నేను ఎక్కువ మైదా పిండి తీసుకోలేదు. మనము ఒక 7 pieces ఉన్నాయి కాబట్టి ఇంత పిండి తీసుకున్నా, దానికి సరిపడేటట్టు. దీంట్లో మనము ఈ పిండి ఎంత ఉందో దీనికి హాఫ్ రేంజ్లో మన కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా, కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నాం. ఇగో ఇది కార్న్ ఫ్లోర్. ఆ పిండికి కొంచెం అది ఎంత ఉందో దానికి హాఫ్ తీసుకున్నాం. ఓకే, సరిపోయింది. సో దీంట్లోకి ఇందాక మనము చికెన్లో కలుపుకున్నాం కదా మసాలాలు. సో ఆ మసాలా ఏంటంటే ఉప్పు, కారం, అట్లాగే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది పెప్పర్ పౌడర్, మిరియాల పొడి. సో ఈ 5 వేసి దీంట్లో కలిపేద్దాం. ఇప్పుడు ఇదంతా మొత్తం మిక్స్ చేసేసుకుందాం మంచిగా. ఇంకో దీంట్లోకి కేఎఫ్సికి సంబంధించిన మసాలాలు ఉంటాయి, మామూలుగా సూపర్ మార్కెట్లో అయితే దొరుకుతాయి. అవి మా ఇంట్లో లేవు, కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కదా, ఇంకా మసాలాలు అన్నీ ఎందుకులే అని చెప్పేసి ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాము. దీంతో కూడా మంచిగా వస్తుందట. సో అందుకని అయితే దీంతోనే చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఇగో చూసిరు కదా, పిండి అయితే మనం కలిపేసుకున్నాము. సో దాని తర్వాత ఇప్పుడు మనం ఒక 4 గంటల పాటు అంటే డీ ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ పీసెస్ ఇవి. సో చూసిరు కదా, మసాలా మంచిగా పట్టేసింది దీనికి. ఇప్పుడు వీటిని పిండిలో వేసేద్దాము. పిండిలో వేసి మంచిగా బాగా పిండి పట్టేయాలంట దీనికి. పిండి బాగా పట్టిస్తే మంచిగా అవుతుంది. సో మనకు కేఎఫ్సి చికెన్ రెడీ అయిపోతుంది. సో చూద్దాము. నిజంగా మాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఎందుకంటే కేఎఫ్సి చికెన్ బయట నుంచి షాప్లలో చూడడమే తప్ప ఇంకా దాంట్లోకి పోయి తినేంత రేంజ్ కాదు మనది. ఇంకా ఏవైనా కొన్ని చూసి ఆనందపడాలి. కానీ ఇప్పుడైతే ఇంట్లో చేసుకుంటున్నాం కదా, నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే. సో నేను ఒక్కనే కాదు, మా పిల్లలకి కూడా టేస్ట్ చేసి చూపిస్తాము. చూపిస్తాను మా పిల్లలకి కూడా, వాళ్ళకి ఎట్లా నచ్చుతో చూద్దాము. సో ఒక్కటైతే రెడీ అయిపోయింది. చూసిరు కదా, ఇక పిండి మంచిగా పట్టించిన. నెక్స్ట్ ఇంకో పీస్. సో ఇట్లాగా మొత్తము ఈ 5 పీసులు అయితే
పిండి మంచిగా పట్టించేద్దాం. సో కంప్లీట్గా 4 పీసులకు అయితే మొత్తం మనం పిండి పట్టించేసినాము. ఇంకా ఫస్ట్ టైం కదా, ఇంకా గట్ల చేస్తుండు అనుకునేరు. గిట్లా చేసుడు పెద్ద ఘనకార్యమే నాకు. ఎందుకంటే రాని పని కదా, ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఏదో ఒకటి చేసుకుంటూ పోవాలి. ఫ్రెండ్స్, ఇంతసేపు ఈ వీడియో చూస్తున్నారు కదా, సో వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి, ఓకేనా? అది మీకు వీడియో నచ్చితేనే లైక్ కొట్టుర్రి. అట్లాగే వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ, ఓకేనా? ఒట్టిగా చూసి అట్లా వెళ్ళిపోకండి అబ్బా. చూసినందుకు ఒక లైక్ కొడితే చాలా హ్యాపీ. అట్లాగే మీకు నేను చేసే వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఎట్లా చేసిన అనేది, ఓకేనా? ఫస్ట్ కోటింగ్కే బాగానే పట్టేసింది. సో ఈ పీస్ అయితే ఇట్లా వచ్చింది, మంచిగా ముడతల కింద వచ్చింది. సో చూసారు కదా, ఇగో ఫైనల్గా ఈ పీస్లకు అయితే నేను ఫస్ట్ కోటింగ్ పట్టేసిన. ఇప్పుడు సెకండ్ కోటింగ్ వేద్దాం. సెకండ్ కోటింగ్ ఎట్లా వేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసిరు కదా ఏం తెచ్చానో, వాటర్. ఇది నార్మల్ వాటర్ కాదు, కూల్ వాటర్ అనమాట. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తెచ్చిన ఇప్పుడే కూల్ వాటర్. సో దీంట్లో మనము ఇప్పుడు ఈ సెకండ్ కోటింగ్ వేస్తాం కదా, సెకండ్ కోటింగ్ వేసినప్పుడు దీంట్లో డిప్ చేస్తూ వేయాలన్నమాట. సో ఆ ప్రాసెస్ చూపిస్తా చూడండి. ఇందాక ఫస్ట్ కోటింగ్ వేసినాం కదా, సో ఫస్ట్ కోటింగ్ వేసిన వాటిని ఇగో ఇట్లా నీళ్ళల్లో కూల్ వాటర్లో ఇట్లా డిప్ చేయాలి. ఒక 10 సెకండ్స్ అట్లా పెట్టేసి మళ్ళీ దీన్ని తీసుకొని మళ్ళీ పిండిలో డంప్ చేయాలన్నమాట. సో 3 పీసులు అయితే పెట్టేసిన, చూద్దాము. ఓకే, ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ అయిపోయింది, ఒక హాఫ్ మినిట్ అనుకోండి. సో దీన్ని మళ్ళీ పిండిలో ముంచేద్దాం. ఇది ఇంకా పిండి ఏం లేకుండా ఇట్లా దులిపేసుకోవాలి. సో ఒకటి రెడీ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ చూసారు కదా, కూల్ వాటర్లో వేసేసిన మంచిగా. ఒక్కసారి నీళ్ళు తాగిపించిన మా చికెన్కి. ఈజీయే, మనం కాకపోతే కొంచెం ఓపిక ఉండి చేసుకోవాలి ఇది, ఓకేనా? ఇట్లాగే మొత్తము ఈ 5 పీసుల్ని మొత్తం మనం వేసుకున్న ఈ పీసులన్నింటినీ దీంట్లో ముంచి తీసేసుకుందాం, ఓకేనా? చూస్తూ ఉండండి. సో మన KFC చికెన్ పీసులు మొత్తం రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం, ఓకేనా? నేను ఆల్రెడీ పొయ్యి మీద నూనె పెట్టేసిన. సో దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాము. దాని తర్వాత ఇంకా KFC చికెన్ రెడీ అయిపోతుంది, ఓకేనా? దీన్ని మంచి సాస్లో ముంచుకొని తింటే ఆహా అనిపించాలి. ఓకే, చూద్దాం రండి. ఆయిల్ అయితే మంచి గరం అయిపోయింది. సో ఇప్పుడు వీటిని ఇంకా నూనెలో వేసేసుకుందాం. చికెన్ లెగ్ పీసులు ఉన్నాయి కదా, సో వీటిని నూనెలో వేసేద్దాము. సో మంచిగా నూనెలో అయితే వేసేసిన మన చికెన్ పీస్లని. నాలుగు పీసులు అయితే వేసేసిన. ఇప్పుడు
మన కేఎఫ్సి చికెన్ లెగ్ పీస్లు అయితే మంచిగా ఉడుకుతున్నాయి. సో చూసిరు కదా, ఇగో మన కేఎఫ్సి చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో చూసిరు కదా, ఇది అంత కలర్ఫుల్గా కనబడతలేదు అనుకుంటారు కదా. సో ఎందుకంటే మనం ఏ కలర్ ఫుడ్ కలర్ ఏం వాడలేదు. సో ఫుడ్ కలర్ వాడితే కనుక నిజంగా కలర్ఫుల్గా కనబడుతుంది. ఇవి మనం న్యాచురల్ అనమాట. చేసింది ఎట్లాంటి ఫుడ్ కలర్ వాడలేదు, ఎట్లాంటి కెమికల్స్ వాడలేదు ఇంకా దీంట్లో, ఒక వెనిగర్ తప్ప. సో ఇగో పట్టుకో, నువ్వు ఒకటి పట్టుకో, నువ్వు ఒకటి పట్టుకో, నువ్వు ఒకటి పట్టుకో, ఇది పట్టుకో, ఇది పట్టుకో, ఇది పట్టుకో. సో మన కేఎఫ్సి చికెన్ టేస్ట్ చేసి చెప్తాం ఎట్లా ఉందనేది. ఓకేనా, తిందామా? సో మా పిల్లలు అడిగిరు పొద్దున కేఎఫ్సి చికెన్ కావాలని, టీవీలో చూసిరు కేఎఫ్సి చికెన్ కావాలని అడిగితే, సో ఇవైతే ఇంట్లో రెడీ చేసినాం. ఇగో దీంట్లో సాస్ వేసుకున్నాము. దగ్గరికి రా, అక్కడికి వెళ్ళి ఒక్కొక్కరు చూపెట్టు, ఒక్కొక్కరు చూపెట్టు, దగ్గర నుంచి చూపెట్టు, ఆమెకు చూపెట్టు, దేవుడికి చూపెట్టు, దేవి తింటుందిగా దేవుడికి చూపెట్టు. నువ్వు తినమ్మ, నువ్వు తిను, అక్కడ చూడు, సూపర్ అని చెప్పు. నేను కొంచెం స్పైసీగా చేసుకున్నాను, జ్యూసీగా చేసుకున్నాను. సో బాగుంది. చాలా బాగుంది. అమ్మ ఇది కొంచెం తింటా, ఇక్కడ జ్యూస్ కొంచెం తిను, బాగుంటుంది తిందు. ఫ్రెండ్స్, కేఎఫ్సి చికెన్ అయితే ఏదో అట్లా చేసినాము, కానీ బాగానే ఉంది. సో మీకు కూడా నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ఇదే ప్రాసెస్లో చేసుకోండి. లేకపోతే మీకు ఇంకా యూట్యూబ్లో మస్తు వీడియోస్ ఉంటాయి, ఆ ప్రాసెస్ ఇంకేమైనా డిఫరెంట్గా కలపాలి అనుకుంటే కనుక కలిపి చేసుకోండి. ఖచ్చితంగా మనకు ఇంత తక్కువ ప్రైస్లో ఇన్ని చికెన్ పీసెస్ అయితే రావు. సో ఖచ్చితంగా మంచిగా ఇంట్లో చేసుకుంటే చాలా బాగా వస్తాయి, చేసుకోండి. ఓకేనా, మన ఈ వీడియో చూసినట్టు ఉంటే, ఈ వీడియో చూస్తూ ఉంటే ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ వస్తే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.